అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించినటువంటి గురుడు అనుకూలంగా ఉండడం, చతుర్థ పంచమ స్థానాల్లో శుక్రుడు యోగించడం, రెండవ స్థానమందు బుధుడు, తృతీయ స్థానమందు రవిగ్రహం, అలాగే దశమ కేంద్రం లగాయతూ చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం, షష్ఠ స్థానమందు రాహు. ఆల్మోస్ట్ 80 to 90% గోచారంలో గ్రహాలన్నీ కూడా చాలా ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నాయి. అంటే తులారాశి వారికి ఈ గ్రహస్థితి చాలా మంచిది. గత వారంలో కూడా మనం ఇదే రకమైనటువంటి మాట చెప్పుకున్నాం. అయితే కొంతమందికి ఈ ఫలితాలు రాకపోతూ ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు యోగించకపోతే గోచారంలో ఫలితాలు రావు. ఇది ఎప్పటి నుండో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. జాతకంలో దశలు బాగున్న నాడు ఈ గోచార ఫలితాల వల్ల ఆ ఫలితం ద్విగుణీకృతం అవుతుంది. అంటే ఎప్పుడైతే 80-90% గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయో వారు అనుకున్నట్టు వెళ్తూ ఉంటుంది జీవితం. అంటే పలానా కాలేజీలో సీట్ రావాలి, వస్తుంది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు, ఓ మంచి ర్యాంక్ కోసం తీసుకుంటున్నారు, ఖచ్చితంగా వస్తుంది. పలానా మెడికల్ కాలేజు లేదా పలానా ఇంజనీరింగ్ కాలేజు, ఇలా ఏదైనా సరే కానివ్వండి, చదువు పరంగా పోటీ పరీక్షలలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పోటీ పరీక్షలలో చాలా మంచి విజయాలను సాధించగలుగుతారు. అలాగే ఒక పబ్లిక్ డొమైన్లో కనుక తీసుకున్నప్పుడు సమాజంలో ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మీకు ప్రాముఖ్యత పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, ఒక పదవి సంప్రాప్తం అవ్వడం కానీ, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మీరు లీడ్ చేయగలిగేటువంటి కెపాసిటీ రావడం కానీ, లేదా మీ ఆలోచనలు చాలా వేగవంతంగా ముందడుగు వేస్తూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా చాలా గొప్పగా కలిసి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, లేదా ఈ కష్టసాధ్యమైనటువంటి పనిని ఏ విధంగా పూర్తి చేయాలి, అది మీదనే కాదు ఇంకొకరి దానికైనా సరే మీరు సహాయం చేయగలుగుతారు. ఇలా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. అటు జీవిత భాగస్వామితోటి సంతానపరంగా ఉండేటువంటి సమస్యల్ని అధిగమిస్తూ, కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యల్ని అధిగమిస్తూ, ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీ వంతు తమదైనటువంటి ముద్రను వేయగలుగుతారు ఇటువంటి గ్రహస్థితుల్లో. కాబట్టి తులారాశి వారికి అటు కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇది అత్యద్భుతమైనటువంటి కాలంగానే మనం చెప్పవచ్చును. అంతేకాకుండా ఏదైనా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఉద్యోగంలో మార్పు చేయాలి, వ్యాపారాన్ని విస్తరించాలి, లేదా ఒక కీలకమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేయాలి, ఇలా ఏదైనా ముఖ్యమైనటువంటి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక సెట్, ఏదైనా ఒక మంచి ప్రాపర్ హైట్కి వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్ టైం, ఇది చాలా గొప్ప సమయం ఆ పనులను ప్రారంభించడానికి. కాబట్టి అన్ని విధాలుగా ఈ గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకు సహితం ఇదే గ్రహస్థితి అనుకూలిస్తూ ఉన్నది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, అభిషేకాదులు చాలా ముఖ్యము. కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండటం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు.